మనం విడిగా పాలు పెరుగు వాడటం తగ్గించుకుని ఇలా వంటల్లో కాస్త వాటిని పాలు కానీ పెరుగు కానీ పోసుకుంటే అది బాగా ఉపయోగంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు లేకపోతే క్యాబేజీ పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల్లో ఇంకా అవి పూర్తిగా ఉడకటానికి ముందు టమోటా ముక్కలు వేసి దీంట్లో ఉడకనిస్తాం. టమోటాల్లో మనకి నీటి శాతం ఎక్కువ కదా, ఈ టమోటా ముక్కలతోనే పోపు అంతా ఉడకనిస్తే బాగుంటుంది అనమాట. కాస్త స్టీమ్ బయటకు పోకుండా ఉండే మూతలు అనుకోండి మనకు కొద్దిగా బాగుంటాయి అన్నమాట. ఆవిరి బయటకు పోతే మనం బయట నుంచి నీరు పోయాం కదా, కూరగాయ ముక్కల్లో ఉన్న నీటితోనే మన కూరలు ఉడకాలి, అప్పుడే చప్పదనం లేకుండా రుచి అనిపిస్తాయి అన్నమాట. కానీ ఇట్లా పాత్రలు కాస్త మంచి కనుక మీరు కొని ఉంచుకుంటే వంట చేసుకోవటం చాలా తేలిక, పోషక విలువలు కూడా అంత ఎక్కువగా దెబ్బతినో, రుచి కూడా బాగా వస్తాయి అన్నమాట. మరి మీకు రక్తం తక్కువ ఉన్నా, మరి రక్తంలో పోషక పదార్థాలు లాంటివి కొంచెం తక్కువ ఉన్నా, బాలింతలకు పాలు బాగా పడాలన్నా, కాస్త జుట్టు కూడా గ్రోత్ బాగా రావాలన్నా, ఊడింది మళ్ళీ తిరిగి మొలవాలన్నా, మరి మంచి మాంసకృతులు శరీరానికి అందాలన్నా, ఇతర అనేక విటమిన్స్, ఎంజైమ్స్, మైక్రో న్యూట్రియంట్స్ లాంటి శరీరానికి అందాలన్నా కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు చాలా మంచి లాభం అన్నమాట. కూరగాయల్లో 1 వంతు లాభం ఉంటే ఆకుకూరల్లో 3 వంతులు లాభాలు ఉంటాయని చెప్పచ్చు. అందుచేత మనందరం ప్రతినిత్యం ఒక ఆకుకూర వండుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్త్రీలలో ఎక్కువగా రక్తహీనత కనపడుతూ ఉంటుంది. పీరియడ్స్ ప్రాబ్లం వల్ల కానీ, డెలివరీల వల్ల కానీ, కాస్త సరైన పోషక పదార్థాలున్న ఆహారాన్ని ఇంట్లో అందరికి పెట్టినప్పటికీ అందరికంటే లాస్ట్కి తిందామని సరిగా తినకుండా తగ్గించి తిని రక్తం తగ్గించేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి స్త్రీలు తప్పనిసరిగా రోజు అంత ఆకుకూర తింటే కాస్త మీకు ఎప్పుడూ రక్తం తగ్గకుండా మంచిగా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. కానీ మానకుండా ఆకుకూరలు వండే ప్రయత్నం చేసుకోండి. చూడండి, టమోటాతో ఈ పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, ఈ పోపు అంతా చక్కగా మగ్గి ఉంటుంది. ఎంత 5 నిమిషాలు 6 నిమిషాలు ఇట్లాంటివి అయిపోతాయి. తర్వాత మనం ఇట్లా కోసి ఉంచుకున్న తోటకూరని ఇందులో ఇట్లా పైన పెట్టేస్తాం. ఇంకేం కదపకుండా ఇట్లా వేసేసి మూత పెట్టేస్తే చక్కగా 7-8 నిమిషాలు 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఎవరన్నా స్టవ్ దగ్గరే నుంచుని వంట చేసుకునేంత సమయం ఎక్కువ లేనప్పుడు 10 నిమిషాలు, పావుగంట అటు ఇటు పనులు చూసుకుంటూ ఇటు వంట చేసుకోవాలనుకునే వారి కోసం దీన్ని మరో రకంగా వండుకోవచ్చు. మీ ఇంట్లో చిన్న సైజు కుక్కర్లు ఇలాంటివి ఉంటే ఒక దాన్ని తీసుకుని అందులో టమోటాలు, తోటకూర, క్యాబేజీ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఈ 4టిని కుక్కర్లో పెట్టేసేసేయండి. నీళ్లు పోయి ఎక్కర్లేదనమాట. ఇక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేస్తే చక్కగా 15 నిమిషాల్లో మగ్గిపోయి కుక్కర్ రెడీ అయిపోతుంది. అలా ఉడికిన వాటిని మనం తీసుకుని తర్వాత వెంటనే పోపు పెట్టుకోవటం చాలా సింపుల్ అనమాట. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం. 2 రకాలుగా చూపిస్తే బాగుంటుందని ఈరోజు ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో అలాంటివన్నీ 4 రకాలుగా కలిపేసి పెట్టేసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తే మరో పక్క అది కూడా రెడీ అయిపోతుంది అనమాట. అంటే దీన్ని మనం కదుపుకోవటం ఇది లేకుండా అలా అయిపోతుంది. తర్వాత ఏదన్నా ఒక మూకుడు లాంటిది కానీ, నాన్ స్టిక్ పాత్ర కానీ, లేకపోతే మామూలు పాత్ర కానీ తీసుకుంటాం. అందులో చక్కగా పోపు వేసేసి ఇందులో కలిపేస్తాం, అయిపోతుంది అనమాట. తోటకూర, టమోటా 7-8 నిమిషాలు 10 నిమిషాలు మగ్గుతాయి అన్నాం. చక్కగా మగ్గిపోయి రెడీ అయింది. కొద్దిగా నీరంతా తగ్గిన తర్వాత మంట మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా కూడా అడుగంటుకోకుండా చక్కగా రెడీ అయింది. అలాగే మనం బయట కూడా ఇట్లా కుక్కర్ పెట్టాం, అది కూడా రెడీ అయింది. దాంట్లో కూడా టమోటా, క్యాబేజీ ఇవన్నీ వేసేసి ఉంచాం. చక్కగా రెడీగా ఉడికింది.
కుక్కర్లో అయితే కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు పెరుగు తీసుకుని రెండిట్లో వేసేసుకోవచ్చు. అలా కలిపేసి కాస్త మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు చక్కగా మగ్గుతుంది అనమాట. ఇక రెడీ అయిన దాంట్లో ఇందులోనే పెరిగేసేసి మళ్ళీ వేడి చేస్తారు. కొద్దిగా పెరుగు సరిపడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు మగ్గిన తర్వాత దీనికి ఇప్పుడు ఇక వేరే పాత్ర ఏం పెట్టక్కర్లేదు. మినపప్పు శనగపప్పు వేగినవి, కూరల పౌడరు, కాస్త కొత్తిమీర లాంటిది కలిపేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి బయట విడిగా వండుకున్న తోటకూర చక్కగా పెరుగుతో మగ్గుంది. దీనికి మనం కూరల పౌడర్ వేస్తే సరిపోతుంది అనమాట. మిగతావన్నీ ముందు వేసేసాం కదా, మినపప్పు శనగపప్పు ఇవన్నీ చక్కగా ఎక్కువ పట్టదు. కొద్ది కూరల పౌడర్కి కమ్మటి రుచి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లేక మనం కుక్కర్లో పెట్టుకున్న దానికి పోపు గింజలు కలిపేస్తే సరిపోతుంది అనమాట. కొద్దిగా మినప్పప్పు అట్లా కుక్కర్ దింపేసిన తర్వాత పెరిగేసి మగ్గింది. తర్వాత మినపప్పు శనగపప్పు వేస్తున్నాం. మినపప్పు శనగపప్పు వేయించి ఉండాలి ముందు, అట్లా విడిగా ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత కూరల పౌడర్, చక్కగా పౌడర్ వేసాక 1 నిమిషం అట్లా మగ్గనిస్తే కమ్మట వాసన పట్టేస్తుంది కూరకి. అంటే మనకు సరిపడా తోటకూర వండుకోవటానికి ఇంట్లో 2 3 4 20-25 నిమిషాల్లో పని అయిపోతుంది అనమాట. అందుకని చక్కగా మనం ఇట్లాంటి తోటకూరని మరి ఆరోగ్యానికి ప్రతినిత్యం మన ఇంట్లో వండుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని రెడీ అయ్యాయి కాబట్టి ఇక బౌల్లో తీసుకుందాం. ఇప్పటి వరకు మనం చేసుకున్న తోటకూర చక్కగా రెడీ అయింది చూడండి. మీకు ముందుగా తోటకూర బౌల్లో తీసుకున్న దాన్ని అంత తీసుకుంటే ఒక్కరు తినడానికి సరిపోతుంది అనమాట. వీళ్ళంత వరకు అట్లా ఎక్కువ ఆకుకూరను ప్రతినిత్యం మనం తినగలిగితే ఆరోగ్యానికి చాలా మంచి లాభం వస్తుంది. అలా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది.